హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిఎస్ఐఆర్ ఐఐపి రిక్రూట్మెంట్ 2025 నుండి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ముందుగా సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ అండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, పోస్టులు ఏంటి, అదేవిధంగా ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు, శాలరీ మరియు అప్లికేషన్ విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ జాబ్లకు సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయి ఉండాలండి. కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్లో పర్ మినిట్ 35 వర్డ్స్ ఎంటర్ చేసే విధంగా ఉండాలి. మరియు హిందీలో పర్ మినిట్ 30 వర్డ్స్ ఎంటర్ చేసే విధంగా ఈ యొక్క అర్హత అనేది ఉండడం జరిగిందండి. అదేవిధంగా 10th తర్వాత ఇంటర్ అర్హత కలిగినటువంటి డిప్లొమా చేసినటువంటి వారికి ఈ యొక్క అవకాశం కల్పిస్తున్నారండి. ఈ విధంగా క్వాలిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. పోస్ట్ నేమ్ వచ్చేసి అదేవిధంగా ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి గ్రేడ్ 1 పోస్టులు అనేటివి, దాంట్లో భాగంగా ఫైనాన్స్ అకౌంట్స్కి సంబంధించి పోస్టులు అనేటివి ఈ నోటిఫికేషన్లో పడడం జరిగిందండి. ఈ యొక్క పోస్టులకు అర్హత అనేది ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏజ్ విషయానికి వస్తే ఏజ్ అనేది 18 years to 28 years మధ్య ఉండాలండి. ఈ విధంగా ఏజ్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో భాగంగా ఉద్యోగం వచ్చిన తర్వాత జీతం అనేది ఏ విధంగా వస్తుంది అనేది సుమారుగా అనేది డిఏ హెచ్ఆర్ఏ కలుపుకొని సుమారుగా 45,000 వరకు జీతం అనేది రావడం జరుగుతుందండి. ఈ విధంగా జీతం ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ విషయానికి వస్తే అప్లికేషన్లో భాగంగా స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21st July 2025 నాడు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందండి. ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎండ్ డేట్ వచ్చేసి 4th August 2025 నాటికి అప్లికేషన్ అనేది జరగడం జరుగుతుందండి. ఆలోగా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అప్లికేషన్ సంబంధించిన ఫీ విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఫీ అనేది 500 రూపీస్ ఉందండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ ఫీమేల్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి నిల్ అండి. అంటే అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదండి. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేయాలనే విషయానికి వస్తే సిఎస్ఐఆర్ ఐఐపి వెబ్సైట్లోకి వెళ్ళి www.iip.res.in వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫారం ద్వారా నింపాలండి. ఈ విధంగా అప్లికేషన్ అనేది జరగడం జరుగుతుందండి. సెలక్షన్ విషయానికి వస్తే సెలక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఏ విధంగా అంటే OMR బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఈ యొక్క ఎగ్జామ్లో భాగంగా 3 విభాగాల్లో ఉండడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్నెస్ టెస్ట్, అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేటివి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుందండి. ఈ యొక్క టైమింగ్ వచ్చేసి 2 hours టైమింగ్ ఉంటుంది. 200 మార్క్స్ ఉంటాయండి. ఈ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా సెలక్షన్లో భాగంగా తుది ఎంపిక అనేది టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందండి. ఈ విధంగా సెలక్షన్ నిర్వహిస్తారు. నోటిఫికేషన్కు సంబంధించిన విషయాలు ఈ విధంగా ఉండడం జరిగింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.